వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరోసారి కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఉద్యోగ అవకాశాలు. నిరుద్యోగ ఇంజనీర్లకు ఇది శుభవార్త. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC 125 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు CDAC బెంగళూరు, హైదరాబాద్, నోయిడా వంటి ప్రదేశాల్లో జరగనున్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. CDAC సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక టెక్నాలజీలపై విభిన్న శిక్షణలతో పాటు అనేక ప్రాజెక్టులు హ్యాండిల్ చేసే అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు తమ శిక్షణను ఈ సంస్థ ద్వారా మెరుగుపరుచుకొని పరిశ్రమ అవసరాలకు సమానంగా ఎదగొచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు మొదట ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ప్రత్యేకతలతోనూ వైవిధ్యమైన మాడ్యూల్స్ ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందగలరు. ఇటీవల సాంకేతిక రంగంలో CDAC సంస్థ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ బేస్డ్ శిక్షణతో పాటు ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఈ అవకాశాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మీలో ఎవరైనా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? అప్లై చేసేందుకు కావాల్సిన లింక్ కావాలా? అయితే మా పేజ్ ను ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో లింక్ అని మెసేజ్ చేయండి. వెంటనే దాన్ని మీకు పంపిస్తాం. ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరూ చర్చిస్తున్న విషయం ఏంటంటే, జొమాటో CEO దగ్గర వర్క్ చేయాలంటే 20 లక్షలు చెల్లించాలి. వేరే ఉద్యోగాల్లాగా రెజ్యూమ్ పంపితే సరిపోదు. వినడానికి ఎప్పుడు విన్నట్టు లేదు కదా? ఇది ఎందుకు అద్భుతమైన ఆలోచనో చూద్దాం. ప్రస్తుతం MBA కోసం 30 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కోర్సుల కోసం 25 లక్షలు పెడుతున్నారు. కానీ అసలైన అనుభవం మాత్రం సంపాదించడం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నేరుగా బిలియనేర్ CEOతో కలవడానికి అవకాశం, $8 బిలియన్ కంపెనీని ఎలా నడపాలో నేరుగా నేర్చుకుంటారు. 1వ సంవత్సరం పూర్తయ్యేసరికి మీరు 50 లక్షల జీతం వస్తుంది. అలాగే జొమాటో కూడా 50 లక్షల చారిటీకి విరాళంగా ఇస్తుంది. ఇది సాధారణ ఉద్యోగం కాదు, ఇది ఒక మాస్టర్ క్లాస్. అలాగే మీరు క్లాస్ రూమ్ లో కేస్ స్టడీస్ నేర్చుకుంటున్నప్పుడు మీరు $1 బిలియన్ డెసిషన్స్ తీసుకునే రూమ్ లో ఉంటారు. ఒక్క సంవత్సరం దీపేందర్ గోయల్తో గడపడం ఏదైనా డిగ్రీ లేదా కోర్స్ కన్నా ఎంతో విలువైనది. జొమాటో CEO దగ్గర నేర్చుకోవడానికి 20 లక్షలు ఖర్చు చేస్తారా? తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా కంటి చూపు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరించారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దృష్టిలోపం ఉన్న వారికి నిత్య జీవితంలో మరింత సులభతరం చేస్తుంది. వీటిని ధరించడం ద్వారా వినియోగదారుల చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తులు, వస్తువులు మరియు మార్గదర్శక సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వాడుకదారులు విభిన్నమైన పరిసరాల సమాచారాన్ని AI సాంకేతికతతో చరిత్ర కల్పన చేసుకోగలరు. వీటిలో ఇన్బిల్ట్ కెమెరాలు, సెన్సర్లు మరియు స్పీకర్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి వీరికి దారి చూపడంలో, వ్యక్తుల్ని గుర్తించడంలో మరియు పాఠ్య సమాచారాన్ని వినిపించడంలో ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ గ్లాసెస్ బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపైర్డ్ పునరావాస కేంద్రాల్లో ట్రయల్ రన్ గా ప్రదర్శించారు. వీటి ఉపయోగం ద్వారా కంటి చూపు కోల్పోయిన వారు స్వతంత్రంగా నడవడం, పఠనం మరియు వారి రోజువారీ పనుల్లో మరింత గట్టిగా ముందుకు సాగడం సాధ్యమవుతుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ వినియోగం కోసం వినియోగదారులు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఆ యాప్ ద్వారా గ్లాసెస్ను కన్ఫిగర్ చేయడంతో పాటు వివిధ ఆప్షన్స్ను కంట్రోల్ చేయొచ్చు. AI ఆధారిత ఈ స్మార్ట్ గ్లాసెస్ కేవలం దృష్టిలోపం ఉన్న వారికే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో మరో ముందడుగు అని తెలంగాణ గవర్నర్ తెలిపారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రజలకు అందుబాటులోకి రావడం ద్వారా ఎంతో మంది కంటి చూపు కోల్పోయిన వారికి కొత్త ఆశాజ్యోతి అందించడంలో ప్రధాన పాత్ర పోషించనుంది. 2025 మొదటి భాగంలో Redmi Note 14 ను రిలీజ్ చేయాలని Xiaomi ప్లాన్ చేస్తోంది. బహుశా ఇది ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 2023లో వచ్చిన Redmi Note 13 కన్నా ఇది మెరుగైన ఫీచర్స్తో రాబోతోంది. తక్కువ ధరలో హై ఎండ్ ఫీచర్స్తో వస్తున్న Redmi Note 14 పై భారీ అంచనాలున్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ ఈ ఫోన్లో మరో స్పెషాలిటీ. అలాగే ఎన్హాన్స్డ్ MIUI ఎక్స్పీరియన్స్తో పాటు AI బేస్డ్ కెమెరా ఫీచర్స్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటి పలు మార్పులు రాబోతున్నాయి. ఇక Redmi Note 14 లుక్ హై ఎండ్ ఫ్లాగ్షిప్ మోడల్స్ మాదిరిగా ఉండబోతోందని తెలుస్తోంది. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఇతర స్పెసిఫికేషన్స్తో ఇది రాబోతోంది. ఫోన్ వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని సెట్ చేస్తారని తెలుస్తోంది. సెల్ఫీల కోసం ముందువైపు 32 MP కెమెరా ఉండబోతోందని సమాచారం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. Xiaomi లవర్స్ 25,000 నుంచి 30,000 చెల్లించి Redmi Note 14 ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. మీరు వినడానికి ఆశ్చర్యపోవచ్చు. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో 6G THz రేడియేషన్ వల్ల మగవారి ఫర్టిలిటీపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని పేర్కొంది. ఈ రేడియేషన్ మొబైల్ నెట్వర్క్ల వేగం, కనెక్టివిటీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ దీనికి సంబంధించిన కొన్ని అనూహ్య దుష్ప్రభావాలు ఉన్నాయి. 6G THz రేడియేషన్ మగవారి వీర్య కణాల నాణ్యతను తగ్గించే ప్రమాదం ఉంది. దీనివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గొచ్చు.
5G టెక్నాలజీతో పోల్చినప్పుడు 6G టెక్నాలజీలో టెరాహెర్ట్జ్ రేడియేషన్ మరింత శక్తివంతమైనదని, దీని కారణంగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 6G టెక్నాలజీతో వచ్చే సౌకర్యాలు, ఆవిష్కరణలు ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ దీని దుష్ప్రభావాలు గురించి మరింత పరిశోధనలు చేయడం అవసరం. మగవారి ఆరోగ్యంపై టెరాహెర్ట్జ్ రేడియేషన్ ప్రభావాలను నిర్ధారించడానికి విస్తృత అధ్యయనాలు అవసరం. అలాగే ఈ సమస్యను నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా కీలకం. సాంకేతిక ప్రగతి, ఆరోగ్యంపై ఉన్న రిస్క్ మధ్య సమతులనం సాధించేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేయడం ఎంతో ముఖ్యం. 6G టెక్నాలజీ ఎలా మారుస్తుందో, దాని నుండి ఎదురయ్యే సవాళ్లకు ఎలా సమాధానాలు లభిస్తాయో చూడాలి. ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇష్టానుసారంగా పనిచేసే ఆల్గోరిథం వల్ల కొన్నిసార్లు మన ఫీడ్లో అవసరం లేని కంటెంట్ ఎక్కువగా కనిపించవచ్చు. ఇప్పుడు ఆ రీసెట్ ఫీచర్తో సెట్టింగ్స్ను పూర్తిగా రీసెట్ చేసి కొత్తగా మొదలు పెట్టొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ ట్యాబ్ మరియు రీల్ రికమెండేషన్లు కూడా ప్రభావితం చేయొచ్చు. రీసెట్ ఫీచర్ను ఉపయోగించడం చాలా సులభం. యూజర్లు సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ సజెస్టెడ్ కంటెంట్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే ఇన్స్టాగ్రామ్ వారి ప్రాధాన్యతల డేటాను తొలగించి కొత్తగా ఆల్గోరిథం పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది పూర్తిగా యూజర్ నియంత్రణకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఫీచర్ వారానికి కొన్నిసార్లు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుంది. దీని ద్వారా యూజర్లు తమ ఫీడ్లో అసలైన సంబంధిత కంటెంట్ చూడగలుగుతారు. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ను మరింత వినియోగదారులకు అనుకూలంగా మార్చడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. గ్లోబల్గా అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఇది చాలా ఉపయోగకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. AI ప్రాసెసింగ్లో కొత్త స్థాయికి చేరుకోబోతోంది ఎన్విడియా. బ్లాక్వెల్ కోడ్ నేమ్తో రూపొందిస్తున్న కొత్త పరికరాలు B200, GB200 2025 మూడో త్రైమాసికంలో పూర్తిస్థాయి ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ కొత్త ప్రాసెసర్లు AI శక్తిని మరో స్థాయికి తీసుకెళ్లడానికి రూపొందించబడ్డాయి. ఎన్విడియా తన గత సిరీస్తోనే గ్లోబల్ మార్కెట్లో AI డొమైన్లో శక్తివంతమైన ఆటగాడిగా నిలిచింది. ఇప్పుడు ఈ కొత్త పరికరాలు మరింత శక్తివంతమైన పనితీరును అందిస్తాయని అంచనా. ఈ పరికరాలను ప్రత్యేకంగా డేటా సెంటర్లు, హై ఎండ్ కంప్యూటింగ్ మరియు గ్రాఫిక్స్ డెవలప్మెంట్ కోసం డిజైన్ చేస్తారు. ఈ పరికరాల్లో అధునాతన ఆర్కిటెక్చర్ను ఉపయోగించడంతో పాటు AI మోడల్స్ ట్రైనింగ్ అవసరమైన ప్రాసెసింగ్ శక్తిని అధికంగా అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. తక్కువ శక్తి వినియోగంతో ఎక్కువ పనితీరును అందించడం వీటి ప్రత్యేకత. ఎన్విడియా ఇప్పటికే డిజైన్, అభివృద్ధి దశలను పూర్తి చేసి మార్కెట్ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ పరికరాల ఉత్పత్తి మొదలు కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. దీనివల్ల టెక్నాలజీ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. కేవలం హార్డ్వేర్ పరంగా కాకుండా ఎన్విడియా AI ప్రాసెసింగ్ కోసం అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇది AI అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం ఎన్విడియా బ్లాక్వెల్ పరికరాలను వచ్చే ఏడాది మిడిల్ వరకు ప్రాథమిక స్థాయిలో పరీక్షించి మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఇది నూతన టెక్నాలజీ ప్రపంచానికి మరిన్ని అవకాశాలను తెరవనుంది. ఎన్విడియా తీసుకొస్తున్న ఈ అప్డేట్ టెక్ ఇండస్ట్రీలో పెద్దగా చర్చనీయాంశంగా మారనుంది. చాలాసార్లు మీకు వాట్సాప్ వాయిస్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, కానీ అవి వినడానికి టైం లేకపోతే ఎమోషన్స్, ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారా? ఇలాంటి సమయాల్లో వాట్సాప్ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్తో మీరు వాయిస్ మెసేజ్ను వినకుండానే ఆ టెక్స్ట్ను చదవచ్చు. దీన్ని వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ ఉపయోగపడేలా వాట్సాప్ దీన్ని పూర్తిగా రోల్అవుట్ చేస్తోంది. వాయిస్ మెసేజ్ను ప్లే చేయకుండానే దానికి సంబంధించిన లైన్ బై లైన్ టెక్స్ట్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు మీ చుట్టూ ఆడియో ప్లే చేయడం సాధ్యం కాని పరిస్థితులలో ఈ ఫీచర్ ఎంతో పనికొస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ ట్రాన్స్క్రిప్ట్ డేటా వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్తో సురక్షితంగా ఉంటుంది. అందువల్ల మీరు చింతించాల్సిన పని లేదు. ఇది కొత్తగా ఇంగ్లీష్, హిందీ వంటి కొన్ని భాషల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ భాషలకు విస్తరించనున్నట్లు కంపెనీ చెబుతోంది. వాట్సాప్లో రోజు బిలియన్ల మంది వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ వినడం కష్టంగానే అనిపించే సమయంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండడం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. మీరు కూడా ఇప్పుడే వాట్సాప్ను అప్డేట్ చేసి ఈ కొత్త ఫీచర్ను ఆనందించండి. చూసారు కదా, ఇవి టెక్కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.